friends, once again welcome back to Lifelong Badshai ఛానల్. గాయస్ ఇవాళ టాపిక్ వచ్చేసి తండ్రి ఆస్తిలో కూతుర్లకు కూడా వాటా వస్తుందా రాదా, వీరికి కూడా హక్కు ఉందా లేదా అనేది చాలామంది ప్రశ్న. ఇది వారి సమస్య. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఆస్తి అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, రెండోది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఫస్ట్ తండ్రికి ఆ ఆస్తి ఎలా వచ్చిందో చూడాల్సి ఉంటుంది. ఆ ఆస్తి కనుక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయి ఉంటే నో డౌట్ కొడుకులతో పాటు కూతుర్లకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది, సమాన వాటా వస్తుంది. దీంట్లో మీరు ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరమే లేదు. ఇన్ కేస్ ఆ ప్రాపర్టీ కనుక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయి ఉంటే ఆ ఆస్తి మీద తండ్రికి సర్వ హక్కులు ఉంటాయి. తండ్రి తన ఇష్టం వచ్చిన వారికి ఆ ఆస్తిని ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, తండ్రికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉందనుకుందాం. తండ్రి తన ఆస్తిని ఇద్దరు కొడుకులకు కాకుండా తన కూతురికే ఇవ్వచ్చు, లేకుంటే ఒకటే కొడుకుకి ఇవ్వచ్చు, లేకుంటే అసలు ఎవ్వరికి ఇవ్వకుండా దాన ధర్మాలు కూడా చెయ్యొచ్చు, ట్రస్ట్కి రాసిచ్చేయవచ్చు. తండ్రి తన ఆస్తిని ఎవ్వరికి అమ్మకుండా, గిఫ్ట్ డీడ్ చెయ్యకుండా, దాన ధర్మాలు చెయ్యకుండా అలానే ఉంచినట్లయితే ఆ ఆస్తి మీద వారసులకు హక్కు ఉంటుంది. అసలు వారసుల్లో ఎవరెవరు వస్తారు అంటే గాయస్, అకార్డింగ్ టు సెక్షన్ 6 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే తండ్రి మరణించాక ఆ తండ్రికి సంబంధించిన ఆస్తులు తన కొడుకులకే చెందుతుంది అని ఈ సెక్షన్ చెప్తుంది. ఇలా 20 డిసెంబర్ 2004 వరకు ఇలానే నడిచింది. ఆ తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేశాక 2005 నుండి తండ్రి ఆస్తిలో కొడుకులతో పాటు కూతుర్లకు కూడా సమాన హక్కు ఉంటుంది, సమాన వాటా వస్తుంది అని మార్పు చేశారు. ఫ్రెండ్స్, ఇలాంటిదే ఒక కేసులో 2016లో ప్రకాష్ వర్సెస్ పూలవతి కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది డాటర్స్కి ఫేవర్గా. ఏమని అంటే తండ్రి ఆస్తిలో కూతుర్లకు కూడా సమాన వాటా వస్తుంది అని జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది. అలానే దానమ్మ వర్సెస్ అమర్ కేసులో కూడా సుప్రీంకోర్టు డాటర్స్కి ఫేవర్గానే జడ్జిమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది గాయస్. అలానే చివరిగా 2019లో వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో కూడా సుప్రీంకోర్టు డాటర్స్కి ఫేవర్గానే జడ్జిమెంట్ని పాస్ చేసింది. ఏమని అంటే కొడుకులతో పాటు కూతుర్లకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది, సమాన వాటా వస్తుంది అనేసి. అలానే ఇది అమెండ్మెంట్ చేసినప్పటి నుంచి కాకుండా వారి డేట్ ఆఫ్ బర్త్ నుంచే ఉంటుంది అనేసి జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది డాటర్స్కి ఫేవర్గా. గాయస్, అసలు ప్రాపర్టీ తన వారసులకు సమానంగా పంచటం అనేది ఫస్ట్ దీనికి నాంది పలికింది శ్రీ నందమూరి తారక రామారావు గారు. 1985లో ఎన్టీఆర్ గారు తన వారసులందరికీ కొడుకులతో పాటు కూతుర్లకు కూడా తన ఆస్తిని ఈక్వల్గా సమానంగా పంచటం జరిగింది. ఈ పంచిన విధానం స్టేట్ లా కమిషన్ లెవెల్కి వెళ్ళిపోయింది. అలానే ఈ విధానాన్ని వేరే ఇతర రాష్ట్రాలు అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ లా కమిషన్ రికగ్నైజ్ చేసి కన్సిడరేషన్లోకి తీసుకుంది. ఎందుకంటే ఈ విధానాన్ని త్రూఅవుట్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి. ఇలా త్రూఅవుట్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తే డౌరీ హెరాస్మెంట్స్ ఉండవనేసి, అలానే కూతుర్లకు కూడా ప్రాపర్టీ ఉంటే వారు కూడా లైఫ్లో ముందుకు వెళ్తారు అనేసి. గైస్, ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా సెప్టెంబర్ 9, 2005 నుండి తండ్రి ఆస్తిలో కూతుర్లకు కూడా సమాన వాటా వస్తుంది. మీరు మీ షేర్ కోసం ఫైట్ చేసే రైట్ ఉంది, కోర్టులో సూట్ ఫైల్ చేసే హక్కు కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ టాపిక్ రిలేటెడ్ తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో గైస్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్తో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్. కీప్ స్మైలింగ్. నేను మీ అలీ అడ్వకేట్.